హాయ్ అండి. అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాగ్స్. వీడియో వచ్చేసి ముందుగా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళకనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అప్పుడైతే చూడవచ్చు. నిన్న సాయంత్రం వీడియో పెడదాం అనుకున్నాను. ఇప్పటికే నా వాయిస్ కొంచెం డల్గా ఉందనమాట. అంటే బాగా కోల్డ్ చేసేసి గుండె జలుబు అయితే చేసిందనమాట. వాయిస్ ఓవర్ ఇవ్వటానికి కూడా కొంచెం కష్టంగా అలా ఉందనమాట. ఇక్కడైతే చూడండి, ఈరోజు నేను పచ్చి రొయ్యలు, వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. చాలా బావుంటుందనమాట. అందులో మన గార్డెన్‌లో ఆర్గానిక్‌గా పెంచుకున్న ఫ్రెష్ వంకాయలనమాట. వీటిలతోటి కొంతమందికైతే చేయటం అయితే కుదరదు. అంటే యాక్చువల్‌గా అసలు వీటిలతోటైతే కర్రీయే ఇష్టపడరనమాట కొంతమంది. కానీ చాలా టేస్టీగా ఉంటదనమాట. ఇది చేసే విధానంగా చేస్తే. ఇక్కడైతే ఇక ప్రాసెస్ అయితే చూద్దాము. ఏదో అనుకుంటాము, ఒక్కోసారి 2 వీడియోలు పెడదాము అని అనుకుంటాను. కానీ అన్ని వేళలా కుదరదనమాట. మనం అనుకున్నయన్నీ జరిగితే ఇంకేముంది? ఎప్పుడు వర్క్ అప్పుడు త్వరగా అయిపోతుంది గదా! అలా జరగదు కదా! ఇక్కడైతే ఒక పక్కయితే అన్నం పెట్టేసున్నాను. అన్నం గూడా ఉడికింది. ఇంకో పక్కయితే వంకాయ తాలింపయితే పెట్టేసాను. వంకాయలు ఎప్పుడైనా మనం కర్రీ చేసేటప్పుడు సాల్ట్ వాటర్‌లో అయితే వేసుకోవాలి. మనం తాలింపు పెట్టే ముందుగానే చకచకాన కోసేసుకొని తాలింపులో వేసేదాకా వంకాయలైతే సాల్ట్ వాటర్‌లోనే ఉంచుకోవాలనమాట. సాల్ట్ అయినా, కల్లుప్పైనా ఈ రెండిట్లో ఏదైనా వేయొచ్చు. కానీ విడిగా అయితే వేయకూడదు. సాల్ట్ వాటర్‌లోనే ఉండాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత ఎంటనే ఈ వంకాయ ముక్కలైతే ఎంటనే తాలింపయితే పెట్టేసేయాలి. ఇప్పుడైతే వంకాయలు కరుణెక్కకుండా అందులో త్వరగా మనకి మెత్తబడటానికి కొద్దిగా ఒక స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసాను. వేసిన తర్వాత మొత్తం ఇలా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకుంటే ఈలోపు అవి మగ్గుతాయి. ఇక్కడైతే చూసారా, సండే రోజు నేను రొయ్యలైతే తీసుకున్నాను. ఆ రోజు రొయ్యల గోంగూర అయితే చేశాను. సగం చేశాను. సగం అయితే ఇలా ఫ్రై చేసి ఉప్పు అలాగే కొద్దిగా ఆయిలు, పసుపు వేసి అవి ఫ్రై చేసి ఇలా ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టాను. ఇక నావి ఎలాగో ఫ్రై చేసున్నాయి. అందుకని ఇప్పుడు ఈ రొయ్యలు, వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఇక రెడీగా ఉన్నాయి గదా! ఇక్కడైతే చూడండి, ఇలా వంకాయ ముక్కలు 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడైతే చూడండి, ఇలా కలర్ చేంజ్ అయిపోయి మెత్తబడిపోతాయనమాట. ఇప్పుడు మాత్రమే టమాటా ముక్కలైతే వెయ్యాలి. టమాటాలు క్వాంటిటీ కొంచెం ఎక్కువేసుకోవాలనమాట. అదే నేను చెప్తున్నాను. అంటే ఇంట్లో టీవీ పెట్టున్నారనమాట పిల్లలు. ఉదయాన్నే వాళ్ళేందంటే నేను అన్నం కూర వండేలోపు వాళ్ళకి కొంచెం బోర్ కొట్టకుండా రెడీ అవుతూ ఒక సైడ్ అయితే టీవీ చూస్తున్నారు. అర్షి పాప నిద్ర లేగొస్తే చాలు డోలీమానే పెట్టమంటదనమాట. పిల్లలంతే గదా! పెట్టకపోతే మళ్ళీ వాళ్ళు యాక్టివ్‌గా ఉండరు. నీరసంగా కొంచెం డల్‌గా ఉంటారనమాట. అందుకని అది చూస్తూ వాళ్ళైతే రెడీ అవుతూ ఉన్నారు. ఒక పక్కయితే నేను అన్నం వండేసాను. ఒక పక్క కూర గూడా రెడీ చేస్తున్నాననమాట. ఉదయం పూట ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకున్నది. హడావుడిగుంటుంది. ఇప్పుడైతే నేను టమాటాలు వేశాను గదా! జస్ట్ ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టుకొని టమాటాలు గూడా బాగా మగ్గించుకున్న తర్వాత అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రొయ్యలు కూడా వేసాను. వేసిన తర్వాత ఇప్పుడైతే కొంచెం పసుపయితే వెయ్యాలి. అంటే కూరగాయ ముక్కలను బట్టి పసుపు వేసిన తర్వాత కారం అయితే అసలు వేయలేదు. కారం ఫైనల్‌లో వేస్తాను. వేస్తే ఏందంటే అడుగు అంటిపోయి ఇక నా ముక్కలన్నీ ఉడకవనమాట. ఇప్పుడు రొయ్యలు, టమాటాలు ఇవన్నీ వేసేసి కొంచెం పసుపు వేసేసి ఫైనల్‌లో అలా కలిపేసి స్టవ్‌ని మాత్రం సిమ్‌లో పెట్టి ఒక 10 నిమిషాలు అవి ఉడికించుకోవాలి. ఈలోపు ఏందంటే అన్నం ఉడికింది గదా! ఇలా ప్లేట్‌లోకైతే తీసి పెట్టుకుంటున్నాను. ఈలోపు అన్నం గూడా బాక్స్‌లో పెట్టేలోపు చల్లారిపోతుంది. బాక్స్‌లో పెడితే త్వరగా అది చల్లారదనమాట. అందుకే ఒక ప్లేట్‌లో అయితే పెట్టేసాను. ఇదిగండి. ఇంకో పక్కైతే నేను ఈరోజు నాకేదో ఉప్మా తినాలనిపించిందనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టిఫిన్ అంటే రోజు దోసలు, ఇడ్లీలు తింటున్నా గూడా బోర్ కొట్టినట్టుంటుంది గదా! అందుకని ఈరోజు కొంచెం ఉప్మా తినాలనిపించింది. నా వరకైతే చేసుకున్నాను. పిల్లలైతే అన్నమే తినేసి వెళ్ళిపోయారు. ఎక్కువేందంటే ఈ దోసలు, ఉప్మాల కన్నా నేను అన్నమే అలవాటు చేశాననమాట. ఇక నా అన్నం కొంచెం నైట్ మిగిలిన అన్నం ఏదైనా కూరున్నా లేదా అప్పటికప్పుడు చేసిన ఆ కూర, అన్నం తినేసి వెళ్ళిపోతారనమాట. ఎప్పుడన్నా తినాలనుకున్నప్పుడు మాత్రమే నేను టిఫిన్ అయితే చేస్తాను. ఇప్పుడైతే ఇందులో కారం గూడా వేసి ఒక 5 నిమిషాలైతే ఇలా ఉడికించుకున్నాను. ఇప్పుడైతే మొత్తానికి కూర కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఫైనల్‌లో కొత్తిమీర గానీ, కరివేపాకు ఎక్కువగా మీరు చూస్తూనే ఉంటారు గదా! నా వీడియోస్‌లో ఎక్కువగా నేను కరివేపాకే యూజ్ చేస్తాననమాట. కారం వేసిన తర్వాత అడుగంటకుండా మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలనమాట. ఎక్కడ మనం కొద్దిగా గూడా వాటర్ అయితే అసలు పొయ్యలేదు నేను కూరలో. అలా చేస్తేనే ఇది ఇగురు కూరలాగా బావుంటుందనమాట. ఈ వంకాయలకి మాత్రమే అలా చెయ్యాలి.
వంకాయల్లో అంటే పొడవు వంకాయలు కదా, కొంచెం టమాటా క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలన్నమాట. అప్పుడే బాగుంటుంది. అందులో మళ్ళీ చింతపండు పులుసు అయితే అసలు పొయ్యం కదా, చింతపండు పులుసు పోస్తే అసలు కూర టేస్ట్ బాగుండదు. అందుకే కొద్దిగా టమాటా కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ కూర అనేది పులుపుతనం, అందులో కొంచెం కొద్దిగా వాటర్ కూడా పొయ్యం కాబట్టి బాగుంటుంది. గట్టిగా లేకుండా లూజుగా ఉంటుంది. ఇప్పుడైతే దగ్గర నుంచి అయితే చూడండి, ఫైనల్గా కూర కూడా రెడీ అయిపోయింది. కొద్దిగా కూడా వాటర్ వేయకుండా ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ అంత ఎక్కువేం కాదు. చూస్తున్నారు కదా, ఆయిల్ క్వాంటిటీ ఎక్కువైతే లేదనమాట. ముక్కలకి కూరకు తగ్గట్టే ఆయిల్ అయితే పొయ్యాలి. ఇప్పుడైతే కూర మొత్తం రెడీ అయిపోయింది. ఒక పక్క అయితే ఉప్మా కోసం తెరులుతూ ఉందనమాట వాటర్. ఇక్కడైతే కూర కూడా రెడీ అయిపోయింది. మా పెద్దోడికైతే బాక్స్కి అయితే పెట్టించేసాను. ఇంకా పిల్లలైతే వెళ్ళాలి. ఇప్పుడైతే ఒక పక్క ఉప్మా కోసం అయితే రెడీ చేస్తున్నాను. నేను ఇప్పటికప్పటికే ఉప్మా రవ్వ అయితే తెప్పిస్తాను అనమాట. అందుకే నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఇలా ఈ ఉప్మా కోసం ఏంటంటే పోపు దినుసులు, కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు తెరిలిన తర్వాత ఇలా ఒక గ్లాస్ అయితే ఉంటుంది ఉప్మా రవ్వ, ఒక చిన్న గ్లాసు. అంటే దీనికి నేను ఇప్పుడు చేస్తుంటాను కాబట్టి కొలత అయితే ఉండదు. కొంచెం వాటర్ ఎక్కువే పోసుకోవాలి, ఎందుకంటే ఉడకాలి కాబట్టి. ఇక్కడైతే చూడండి, కూర కూడా దింపి పక్కన పెట్టేసాను కదా. ఎంత నీట్గా చేస్తున్నా కూడా స్టవ్ కొంచెం మెస్సీగానే ఉంటుంది. అది కూడా క్లీన్ చేశాను. ఫైనల్గా ఉప్మా కూడా రెడీ అయిపోయింది. నాకు హర్షి పాపకి అయితే చేసుకున్నాను. ఇంకా పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళటానికి రెడీగా ఉన్నారు. చూస్తారు కదా, వంకాయ పచ్చిరాయల కర్రీ ఎలా చేశానో చాలా స్పీడ్గా అయితే చేయాల్సి వచ్చిందనమాట. లేట్ అయింది. అరగంటలు అయితే అన్నం కూరలు అయితే వండేసేయాల్సి వచ్చిందనమాట. అందుకే దగ్గర నుంచి క్లారిటీగా అయితే చూపించలేకపోయినా చేస్తూ చూపించాను. ఇప్పటికైతే అన్నీ రెడీ అయిపోయినాయి. పిల్లలకు కూడా బాక్సులు పెట్టి ఇచ్చేసాను, వెళ్ళిపోతూ ఉన్నారు. ఉప్మా చేశాను కదా, కొంత బయట పని అయితే ఉందన్నమాట. అంటే బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఉన్నాయి, అవి ఆరేయాలి. అవంతా చేసిన తర్వాత సామాన్లు కడిగేసి మిగతా పని అయితే ఉంటుందన్నమాట. బట్టలన్నీ ఆరేయాలి. పైన ఏందో వర్షం వచ్చేలా ఉంది. ఒక పక్క అయితే హర్షి పాప ఏడుస్తూ ఉందన్నమాట. ఏంటో స్కూల్కి అయితే పంపించాలి. కొంచెం ఒళ్ళు ఎచ్చగా ఉంది, పంపించాలో లేదో చూసుకొని పంపించాలి. అంటే జలుబు చేసి జ్వరం వచ్చేస్తుంది అనమాట. భలే ఉంది బయట, చల్లగా చాలా బాగుందనమాట. బట్టలన్నీ ఆరేసిన తర్వాత అప్పుడు చూపిస్తాను. ఇవైతే చూసారా, చాలా బాగున్నాయి. ఇవి శ్రావణ మాసం వచ్చిన తర్వాత నేను మంగళవారం రోజు పూజ చేసుకున్నాను ఇంట్లో. ఆ రోజైతే వేసాను అనమాట. చాలా బాగున్నాయి. అంటే ఇవి మందారం పూలు ఎర్రగా ఉంటాయి కదా, వాటి పక్కన ఈ మిర్రర్స్ వేస్తే బాగుంటాయి, మెరుస్తూ అందంగా ఉంటుందని ఇలా అయితే వేసాను. బాగున్నాయి అనమాట. మా ఇంటికి ఇప్పుడు కాళ్ళు అయితే వచ్చిందనమాట. చాలా బాగున్నాయి. హాయ్ అండి, ఈరోజైతే చూడండి, పైన అయితే కొంచెం మబ్బు పట్టి వర్షం పడాలా వద్దా అన్న వేలైతే ఉందనమాట. చూస్తున్నారు కదా, ఇలా అవుతుంది. కానీ ఆ రోజైతే వర్షం పడలేదు. కానీ చాలా చల్లగా, చాలా కూల్గా వాతావరణం అయితే చాలా బాగుందనమాట. కానీ ఈరోజైతే బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేసి మొత్తం అయితే ఇలా ఆరేసాను అనమాట. ఊరకనే ఆరిపోతాయి. అదే మనం చేత్తో ఉతికి పిండి వేసామనుకోండి, అవి కొంచెం ఆరవన్నమాట. అంటే కొంచెం మొద్దు క్లాతులు పలసగా ఉన్నాయి. అయితే సిల్క్ ఈ చీరలు ఉన్నాయి కదా, అలాంటివి అయితే ఆరుతాయి. కానీ వాషింగ్ మిషన్లో ఏంటంటే గట్టిగా మనం పిండేలాగా పెడతాం కాబట్టి అవి ఈజీగానే ఆరిపోతాయి. వర్షం పడేలాగుంటే లోపల కూడా ఆరేసుకోవచ్చు. అలా ఇంకో సైడ్ అయితే ఇలా పైపు కూడా వేసాము. పైపులో నుంచి పాచి అనేది రాకుండా ఇలా జల్లెడైతే పెట్టామన్నమాట. చాలా నీట్గా క్లియర్గా ఉంటాయి కదా, వాడుకుంటూ ఉంటాం అనమాట. స్నానాలు చేయడానికి, అంట్లు కడగడానికి. ఇక్కడైతే వర్షాలు పడుతున్నాయి కదా, కనకాంబరాల మొక్క చాలా మంచి గ్రోత్. ఇప్పుడైతే చూస్తారు కదా, బట్టలు కూడా ఆరేసాను అనమాట. అంతా చూపిస్తూ ఉంటే మళ్ళీ మీకు బోర్ కొట్టినట్టు ఉంటుంది, వీడియో లెంత్ అయిపోతుంది. బట్టలు కూడా ఆరేసాను. కానీ అంటే వాషింగ్ మిషన్లో వేసాను కదా, గట్టిగానే పిండేసాము అనమాట. అంటే అదే పిండుతుంది కదా, ఆరిపోతాయి. కానీ పైన అయితే వర్షం వచ్చేలా ఉంది. ఒకవేళ చినుకులు పడ్డా కూడా లోపలైతే ఆరేసుకోవటానికి అయితే వీలవుతుంది అనమాట. ఒక్కసారి మొక్కలను చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో. చాలా గ్రీనరీగా చాలా బాగున్నాయి అనమాట. అసలు చల్లగా భలే ఉంది వాతావరణం అయితే. లోపల హర్షి పాప అయితే ఉంది. ఎలా టిఫిన్ పెట్టేసి వచ్చాను, అలాగే పాలు పెట్టేసి వచ్చాను స్టవ్ మీద. ఎలా ఉన్నాయో చూద్దాము. జ్వరం వచ్చేసింది అనమాట. స్కూల్కి పంపించాలా లేదో చూడాలి. బట్టలు కూడా అంటే 2-3 రోజులే ఒంగోలు తిరిగామన్నమాట. అంటే బీరువా తీసుకున్నాం కదా, వుడ్ బీరువా. దానికోసం 3 రోజులు తిరిగాము.
ఫైనల్గా తీసుకొచ్చామన్నమాట. అలాగే అందుకోసం బట్టలు ఎక్కువ పడ్డాయి. ఇప్పుడైతే టిఫిన్ చేసేసి అప్పుడు అంట్లు అయితే కడుగుతాను. మిగతా సామాను కొన్ని పడతాయి కదా, మొత్తం ఒకేసారి అయితే క్లీన్ చేయొచ్చు. హాయ్ అండి. ఒక పక్క పాలు పెట్టేసి, అంటే పాలు పొంగిపోయేలాగా కాదు, సిమ్‌లో పెట్టేసి వెళ్ళాను. బట్టలు ఆరేసాను. ఒక పక్క వాటర్ అయితే పడుతూ ఉన్నాను. ఇంకో పక్క హర్షి పాపని స్కూల్‌కి అయితే పంపిద్దాం అనుకున్నాను. కానీ ఈరోజు బాగా కోల్డ్ ఇచ్చేసేసి కొంచెం ఒళ్ళు వేడిగా ఉందనమాట. అందుకైతే పంపట్లేదు. అందుకే రెడీ చేయలేదనమాట. ఇంక నా మొఖాలు ఇవన్నీ కడిగిచ్చేసాను. టిఫిన్ కూడా పెట్టేసాననమాట. అంటే ఉప్మా చేశాను కదా, అది తినేసాము. తినేసిన తర్వాత ఇక్కడ టాబ్లెట్లు అయితే వేస్తున్నాను. వుడ్ బీరువా తీసుకొచ్చానన్నాను కదా, ఇది ఇదే అనమాట. అందులో ఇక్కడ నా బ్లౌజులైతే ఉన్నాయి. అంతమందికి ఈ బీరువా పెట్టిన కాడ 2 షెల్ఫ్‌లయితే ఉన్నాయి. అవి తీసేసాము. వుడ్ బీరువా అయితే అక్కడ పెట్టేసామనమాట. అలా పెట్టేసిన తర్వాత ఇవన్నీ లోపలికైతే నా బ్లౌజులన్నీ సర్దుదాం అనుకుంటున్నాను. అస్సలు కుదరట్లేదనమాట. మధ్య మధ్యలో స్టిచ్చింగ్ వర్క్ అయితే ఉంటుందనమాట. ఇప్పుడు మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం అంత ఎక్కువ వర్క్ అయితే లేదు. కానీ కొంతమంది అయితే ఉన్నాయన్నమాట బ్లౌజులు. ఇక నావి కుడుతూ ఉన్నాను. అందుకని ఇప్పటికప్పుడు సర్దుదాం అనుకుంటూనే ఉన్నాను. అసలు సర్దలేకపోతున్నాను. ఇక్కడైతే చూడండి, ఇక నా జ్వరం సిరప్ అయితే వేశాను. అంటే కొంచెం ఇప్పుడు రావడానికి కారణం ఏందంటే, హర్షి పాపకి నేనైతే మినరల్ వాటరే బాటిల్‌కైతే వాటర్ పట్టిచ్చేసి పంపిస్తాను. కానీ మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు స్కూల్లోనే అన్నం అయితే పెడతారు. అంటే గవర్నమెంట్ స్కూలే కదా, అక్కడే అన్నం, గుడ్డు, అలాగే రాగి జావ ఇవన్నీ ఇస్తారనమాట. మంచి ప్రోటీన్ ఆహారమే కదా, అందుకని అక్కడే తింటూ ఉందనమాట. అంటే స్టోర్ బియ్యం అయినా గూడా అందులో మనకి బావుంటాయనమాట. ప్రోటీన్‌కి సంబంధించిన కర్రీస్ ఇవన్నీ ఉంటాయి గాబట్టి, ఇక అక్కడే తినేస్తుంది. ఒక్క పూటే గదా, మధ్యాహ్నం వరకే గదా. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్ ఏందంటే, ఈరోజు కోల్డ్ చేయటానికి నేనైతే మినరల్ వాటర్ పట్టిచ్చేసి పంపిస్తాను. కానీ అక్కడేందంటే మామూలుగా మాకు ట్యాంకీ నీళ్ళుంటాయి గదా, బోర్ వాటర్ అవైతే తాగుతుందనమాట మధ్యలో. బాటిల్ నీళ్ళు పక్క పిల్లలు వాళ్ళు ఈళ్ళు తాగటం వలన కొంచెం ఈ బోర్ వాటర్ తాగటం వలన అది అంటే మినరల్ వాటర్ తాగిన వాళ్ళేందంటే, ఆ బోర్ వాటర్ తాగితే మళ్ళీ జలుబులు కూడా చేస్తాయి. నాకే చేస్తాయి. ఇక నా పిల్లలకంటే ఇక కాసుకొని ఉంటాయి గదా, అలా అందుకోసం అనమాట కోల్డ్ అయితే చేస్తుంది. ఇక్కడైతే చూసారా, హర్షితకైతే టాబ్లెట్ వేస్తే మింగదనమాట. అందుకే కొద్దిగా వాటర్ వేసేసి అలా గ్లాస్‌లో గాని కొద్దిగా వాటర్ పోసిస్తే కరిగిద్ది గదా, అదైతే తాగుతదనమాట. ఇంత మటుకైతే చేత కావట్లేదు. నేనే తీసిస్తానని నోటితోటైతే కొరుకుతూ ఉంది. అలా కాదు పాప, ఇలా తీయాలి అని చెప్పినాను. ఇలా తీసి టాబ్లెట్ ఇందులో వేసేసి ఇలా కరిగిన తర్వాత అయితే ఇప్పుడైతే అయి తాగుతదనమాట. అంటే చిన్న పిల్లలు గదా, ఇలా వేస్తేనే అలవాటు అవుతదనమాట. కొంచెం ఎదిగిన తర్వాత ఒక 2 ఇయర్స్ అయిన తర్వాత అప్పుడు మాత్రం టాబ్లెట్ మనం నోట్లో వేసేసి కొద్దిగా వాటర్ పోసేస్తే వాళ్ళైతే మింగుతారు. పిల్లలకైతే నేను చిన్నప్పటి నుంచి మా ముగ్గురు పిల్లలకైతే ఇలా చేస్తాననమాట. ఈరోజు ఇలా సింపుల్ ఏం గాదు, ఫుల్ కష్టమే ఉంటుంది. ఈ వీడియో అయితే ఇలా చేశాను. వీడియో నచ్చితే